ఆయన గుర్తించుకోవడం కదా, ఆయన అయితే ఏం పెట్టుకోలేదు కదా. నోటి దూలకు యూట్యూబర్లం లేకపోతే వాళ్ళు వీళ్ళు అనే మాటలయ్యి. కాకపోతే పబ్లిక్ రియల్ గా ఓన్ చేసుకుంటే దానికి ఒకటి అర్థం పర్థం ఉంటది. కానీ వీళ్ళు నోటి దూలతోటి ఎవడు పడితే వాడంటే పాపం ఆయనకు ఆపాదించి ఆయనను మేనేజ్ చేసే విధంగా ఇట్లా పబ్లిసిటీ చేయడం కూడా తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారికి ఇంతకు ముందు టీ విజయ్ దేవరకొండ అని చెప్పేసి రౌడీ అని చెప్పేసి ట్యాగ్లు ఉన్నాయి. కానీ అవన్నీ ఈ ట్యాగులు విజయ్ దేవరకొండ పెట్టుకోవట్లేడు. కాకపోతే విజయ్ దేవరకొండ అనే వ్యక్తిని ఏ విధంగా బ్యాక్ చేయాలని కొంతమంది పని పట్టుకొని మరి ఇలాంటి చెత్త ప్రచారాలు చేసి వాళ్ళ ఫ్యాన్స్ తోటి లేకపోతే నెగటివిటీ ప్రచారం చేయడానికి చేసే ఒక ప్లాన్ అది. అది చెత్త ప్లాన్. సినిమా బాగుంటే చూడమని చెప్పాలి, లేకపోతే లేదు. కానీ ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లేకపోతే ఈ వ్యక్తి ఆ ట్యాగ్ లైన్ పెట్టుకుండు, ఈ ట్యాగ్ లైన్ పెట్టుకుండు అని ఇట్లా మాట్లాడడం అనేది తప్పు. ఇది కొన్ని వర్గాలు ఎస్పెషల్లీ మనం చూస్తుంటాం. మనం ఆ సినిమా ఇండస్ట్రీలో వేరే హీరో లేకపోతే వేరే కమ్యూనిటీకి సంబంధించిన హీరో ఎదుగుతాడంటే ఆటోమేటిక్ గా డౌన్ చేయడానికి కొన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే కొంతమంది వ్యక్తులు ఈ పని కట్టుకొని చేసేటటువంటి ఒక చిల్లర పని అది. ఇప్పుడు హీరోలు కావచ్చు, హీరోయిన్ ఎవరైనా కావచ్చు, సినిమా వచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు. సో మధ్యలో ఫ్యాన్స్ అని వాళ్ళు వార్స్ సృష్టించుకొని వీళ్ళే ఫైటింగ్ చేసుకోవడం, సో ఇది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు సరే, కొంతమంది ఎన్కౌంటర్ కూడా చేపించే కమ్యూనిటీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు దగ్గరుండి చేపిస్తా ఉంటారు ఇలాంటివి. ఎందుకంటే పర్టికులర్ గా ఒక హీరో ఎదుగుతాడంటే వాళ్ళకి వాళ్ళ మార్కెట్ ఏమైనా తగ్గుతుందో లేకపోతే ముందుకెళ్ళిపోతాడో అని ఒక చిల్లర వేషాలు వేసి ఇలాంటి ప్రొపగండా క్రియేట్ చేస్తా ఉంటారు. ఇంతకు ముందు విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ కాగానే ఈయనకు యాటిట్యూడ్ ఎక్కువ, బల్బ్ ఎక్కువ అని కొన్ని వీడియోలు తీసుకొచ్చి ప్రచారం చేసి ఆ సినిమాలు ఆడే సినిమాలు కూడా సినిమాలు ఉంటాయి వాళ్ళ హీరోలు. ఆ సినిమాలు మాత్రం వీళ్ళని బాగున్నది అని ఉదరగొడతా ఉంటారు. తెల్లారి సినిమా థియేటర్కు వాడు తప్ప వేరేటోడు పోడు. అలాంటి సినిమాలు కూడా ప్రచారం చేస్తా ఉంటారు. ఇలాంటి విజయ్ దేవరకొండ లాంటి ఒక హీరోలు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కకుండా ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి యాటిట్యూడ్ ఉన్నది, లేకపోతే యాక్టింగ్ రాదు, లేకపోతే డాన్సింగ్ రాదు, ఏదో ఒక ప్రొపగండా తయారు చేసి వాళ్ళని వెనకకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మన తెలుగు ఇండస్ట్రీలో చాలా చాలా ఉంటది. ఇది ఓ కులపిచ్చి కులగజ్జి కొడుకులు ఉంటారు. వాళ్ళ వల్లనే ఎన్ని రూమర్లు క్రియేట్ చేసి ఆయన ఈ ట్యాగ్ లైన్ పెట్టుకుంటూ ఆ ట్యాగ్ లైన్ పెట్టుకుంటూ విజయ్ దేవరకొండ బల్బ్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, ఇలాంటి ఒక చిల్లర ప్రోపగండా చేసి ఆ వెనకకు లాగే ప్రయత్నం అది. అసలు అంటే ఈ ట్యాగ్స్ అనేటివి ఏదైనా ఓన్ కంటెంట్ గా వేరే ఓన్ గా క్రియేట్ అయి ఉండాలి. ఒకరి నేమ్స్ కాపీ కొట్టడం అనేది అంత బాగుండదు. ఆయనకు కూడా అది నచ్చదు. సో ఏంటంటే ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయండి. అభిమానులు ఎవరైనా ఉంటే కొత్తగా క్రియేట్ చేసి పెట్టండి. సో దాని తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ గారికి రౌడీ అని చెప్పేసి లేకపోతే ది విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఉండే, కానీ అవి వద్దని చెప్పేసి ఆయన్నే వదులుకున్నాడు. ఓన్లీ అంటే ఏకైక ట్యాగ్ లేని హీరోని నేనే అని చెప్పేసి కూడా చెప్పుకున్నాడు. మరి ఫ్యాన్స్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ట్యాగ్ గానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ట్యాగ్ గానీ పెడుతున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటే? వాస్తవానికి ఎందుకంటే కరెక్ట్ అంటే ఫ్యాన్స్ అనేదే కొంచెం ఎక్కువ చేస్తూనే ఉంటాం. అభిమానం ఎందుకంటే హద్దులు మీరుది. అంటే నచ్చిన హీరోను ఇంకా పెద్దగా ఊహించుకుంటారు. సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటారు. కానీ మంచి ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తే బాగుంటది. ఎందుకంటే కొంచెం వరకు బ్రెయిన్ పదను పెట్టండి. ఇంకా ఒకళ్ళ హీరోల నేమ్స్ కాపీ కొట్టడం కాకుండా అంటే మీరు కూడా థింక్ చేయండి, బాగా పెద్దగా థింక్ చేసి మంచి పెట్టండి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా పవర్ స్టార్ అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి అని మనము బ్లైండ్ గా ఫిక్స్ అన్నమాట. సో అట్లాంటి ప్లేస్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి అంటే మరి దాన్ని ఏం లేదండి, కొండ గుండు ఇవన్నీ ఇటువంటి పెట్టడం కాదండి. మంచి ఏమన్నా ఉంటే ప్లాన్ చేసి పెడితే బాగుంటుంది. ఎందుకనంటే ఉండాలి, ఉంటే కూడా ఎందుకనంటే చాలా మంది కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలంగాణ ప్రభాస్ అని అంటున్నారు, తెలంగాణ బాహుబలి అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభాస్ ఇప్పుడు ఉన్న సినిమాలో ఆ కట్అవుట్ గానీ, ఆ సిక్స్ ప్యాక్ గానీ, ఆ హైట్ గానీ ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారు. 10 మంది 10 రకాలుగా పిలిస్తే బాగుండదు. మీకు నచ్చిన హీరోని మేము హట్ చేయడానికి కూడా లేదు. మీకు నచ్చిన హీరోకి మంచి ట్యాగ్ లైన్ పెట్టండి. ట్యాగ్ లైన్ అనేది చాలా బాగుండాలి. అట్టిగా మీ హీరోని మీరు కించపరుచుకున్నట్టు మాట్లాడారనుకో అది ఆయనకు కూడా నచ్చదు, అది చూసే ప్రేక్షకులకు కూడా నచ్చదు.